హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్ష్మికి కవల పిల్లలు పుట్టారని నర్స్ ద్వారా నిజం తెలుసుకుని మనీషా దేవి అని ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. లక్ష్మికి కవల పిల్లలు పుట్టారంటే ఒకవేళ మనం ఊహించినట్టుగా జున్ను కూడా లక్ష్మి కొడుకు అయి ఉంటాడా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఆ విషయం కన్ఫర్మ్గా తెలియదు మనీషా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, పోనీ లక్ష్మికి మిత్రకు DNA టెస్ట్ చేపిద్దామా అని చెప్పి మనీషా అడుగుతుంది. అప్పుడు దేవి అని, ప్రస్తుతానికి ఈ విషయాన్ని వదిలేసే మనీషా, నువ్వు మిత్ర మీద ఫోకస్ పెట్టు. ఇప్పుడిప్పుడే మిత్ర నీ వైపు మళ్ళుతున్నాడు. ఇన్ని రోజులుగా మోడుబారిన మీ ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది. అందుకే మిత్రను పెళ్లికి ఒప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, అవునంటీ మీరు చెప్పింది నిజమే. ఇప్పుడిప్పుడే మళ్ళీ మిత్ర నా వైపు మళ్ళుతున్నాడు. ఒక్కసారి కనుక మిత్రకు నాకు పెళ్లి జరిగిపోతే అప్పుడు ఆ లక్ష్మి ఏమీ చేయలేదు అని మనీషా అంటూ ఉంటుంది. మరోపక్క జున్ను సంయుక్త లక్ష్మి ఇద్దరు ఒక్కరేనన్న నిజాన్ని లక్కీకి చెబుతాడు. దాంతో లక్కీ వచ్చి సంయుక్తని హగ్ చేసుకుంటుంది. సంయుక్త, మా లక్ష్మి అమ్మ ఇద్దరు ఒకటేనని నాకు తెలిసిపోయింది అని చెప్పి లక్కీ అనగానే, సారీ లక్కీ, ఇన్ని రోజులుగా ఈ నిజాన్ని నీ దగ్గర దాచిపెట్టాను అని లక్ష్మి ఎమోషనల్ అవుతుంది. ఇక అప్పుడు జయదేవ్, అరవింద వీళ్ళంతా కూడా లక్కీతో పొరపాటును కూడా ఈ నిజాన్ని దేవి అని నానమ్మ మనీషా ఆంటీలకు నువ్వు చెప్పకూడదు అని లక్కీకి చెబుతారు. అలాగే తాతయ్య, ఖచ్చితంగా నేను ఈ నిజాన్ని ఎవరికి చెప్పను అని లక్కీ అంటూ ఉంటుంది. మరో పక్క లక్కీ జూను ఇద్దరు కూడా ఆడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ఇంట్లో నుండి మిత్ర బయటకు వస్తూ ఉంటాడు. దేవి అని మేడ మీద నుండి పూలకుండిని విసిరేయడానికి సిద్ధంగా ఉంటుంది. మిత్ర బయటకు రావడం గమనించిన మనీషా దేవి అనికి సైగ చేస్తుంది. దాంతో దేవి అని పూలకుండిని పైనుండి విసిరేయడంతో ఇకప్పుడు మనీషా పరిగెత్తుకుంటూ వెళ్ళి లక్కీ అంటూ లక్కీని కాపాడినట్టుగా నటిస్తుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మిత్ర నిజంగానే మనీషా పూలకుండి ప్రమాదం నుండి లక్కీని కాపాడిందని అనుకుంటాడు. ఇక అరుపులు విని అందరూ కూడా బయటకు వస్తారు. దేవి అని ఏం జరిగిందని చెప్పి అంటూ ఉంటే, కొంచెం ఉండుంటే లక్కీకి పెద్ద ప్రమాదం జరుగుండేది. సమయానికి నేను లక్కీని కాపాడుకోగలిగాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. నీకు లక్కీ అంటే ఎంత ప్రేమ మనీషా. మొన్నటికి మొన్న నువ్వు నీ ప్రాణాలను అడ్డువేసి మిత్రని కాపాడావు. ఇప్పుడు లక్కీ ప్రాణాలను కాపాడావు. వాళ్ళిద్దరికీ నీకు ఎటువంటి బంధం లేకపోయినా నువ్వు వాళ్ళ కోసం ఎంత చేస్తున్నావు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ఇక అప్పుడు మనీషా, మిత్రకి లక్కీకి నాకు మధ్య ఏ పేగు బంధం తాలి బంధం లేకపోయినా కూడా వాళ్ళు నాకు సొంత మనుషులు లాంటి వాళ్ళే అని చెప్పి మనీషా అలా బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఎవరి దిష్టి తగిలిందో ఇలా జరిగింది అని చెప్పి దేవి అని కావాలని ఇండైరెక్ట్గా అక్కడే ఉన్న లక్ష్మి వైపు చూసి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మిత్ర, అంతా వినండి, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను మనీషాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.